హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు కొత్త పీఆర్సీపై శాసన మండలిలో ప్రకటన, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ శాసన మండలిలో అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు రావాల్సినటువంటి పీఆర్సీ పైన అయితే చర్చ జరిగిందండి. ఏపీ ఫినాన్షియల్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు మరియు మాజీ మంత్రి మినిస్టర్ బొత్స సత్యనారాయణ మధ్య ఈ యొక్క పీఆర్సీకి సంబంధించి అయితే తీవ్ర చర్చ అయితే నడిచింది. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేయండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. చైర్మన్ సార్, చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. వీళ్ళలో మార్పు వచ్చిందా, మార్పు నటిస్తున్నారా, ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారు అధ్యక్ష. సంతోషం. లిప్ సింపతి అన్న కనీసం అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఒక్కటి ఆశ్చర్యం వేస్తుంది సార్. పిఆర్సి అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సి గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సి అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సి. ఉద్యోగులు వినాలి, మీరు చెప్పినంతసేపు ఓపికగా ఉన్నా నేను. ఉద్యోగులు, అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సి గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్, ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్. మీకు 15వ తారీఖు అన్న జీతాలు వస్తున్నాయి, సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష. రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖు అన్న జీతాలు ఇస్తున్నాము, సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు. అధ్యక్ష, వీఆర్ కన్సర్న్. ఎస్, మీరు గుర్తించారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు 30,000 కోట్లు అంటున్నారు. కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష. అది 27,000 కోట్ల 30,000 కోట్ల. ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? మేము ఆ రోజు వైట్ పేపర్ లో ఇచ్చింది 21,000 కోట్లు అంటే కాదు, 23,000 కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి చెప్పాయి. ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి. 21,000 కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేశారు మీరు. యు హావ్ యూజ్ దట్ మనీ. మీరు ఓన్లీ ట్రస్టీ. వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్ గా, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ అది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి, అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని, దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుని అక్కడి నుంచి స్కీములకు పథకాలు రన్ చేశారు అధ్యక్ష. ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. దయచేసి ఎస్, వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్స్ తో మా వాళ్ళు రెగ్యులర్ గా ఇంటరాక్షన్ లో ఉన్నారు. ఎవరికైనా డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అధ్యక్ష, పిఆర్సీ రావాలి, మాకు ఐఆర్ రావాలి, పెరగాలి,
అనేటువంటిది ప్రతి ఉద్యోగులకి ఉంటుంది, ఉద్యోగ సంఘాలకి ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రైవేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలు వింటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ని ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత 5 ఏళ్లలో ట్రీట్ చేశారు అనిపించింది అధ్యక్ష. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు, ఎస్ వి అండర్స్టాండ్, రాష్ట్రం ఈ రోజు ఏ పరిస్థితుల్లోనూ మాకు అర్థమవుతా ఉంది, అయితే ఇది వేస్తే ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ ఎన్నికల వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పొరపాటున సింగిల్ డిజిట్ కు పోకుండా డబుల్ డిజిట్ లో మిగిలారు మీరు. దయచేసి బకాయిలు అధ్యక్ష, వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయినాయి అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష, డైవర్షన్ అధ్యక్ష. ఇక్కడ దుర్మార్గమైనటువంటిది ఏంటంటే ఓకే ఆ ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష. వాడేశారు అధ్యక్ష, వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష. ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష. 94 కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష. దాన్ని రివైవ్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కష్టపడిందో ఎగ్జాంపుల్ అధ్యక్ష. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. వీళ్ళు 60% ని వాడేశారు వేరే పథకాలకి. ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ 60% ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 40% ఇవ్వాలి. అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రం నడుపుకున్నట్టయింది అధ్యక్ష. పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. 43 ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష గతంలో. వీళ్ళు తెలంగాణ అంటున్నారు. తెలంగాణ కన్నా 1% ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నారు. మీరు దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయారు. 27%, 23 ఇదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ ఇచ్చిన వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. చివరిలో వాళ్ళ ప్రశ్న అడిగారు అధ్యక్ష, ఎంత ఉన్నాయి అనేటువంటిది. మేము ఎంత పే చేసాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అదర్ దాస్ రొటీన్ గా పోయేవి కాకుండా 24-25 మధ్యలో 11,496 కోట్ల రూపాయలని పే చేయడం జరిగింది. 25-26 రన్నింగ్ ఇయర్ లో ఇప్పటిదాకా 3,549 కోట్లని పే చేయడం జరిగింది అధ్యక్ష ఉద్యోగస్తులకి. ఆ విషయాన్ని సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ మేము మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే అధ్యక్ష, ఇట్ ఈస్ అండర్ యాక్టివ్ కన్సిడరేషన్. ఈ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ప్రజలకి ప్రభుత్వ పథకాలని చేరువ చేయడంలోనూ ఉద్యోగస్తుల పాత్ర ఏంటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ లో వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా మాకు క్లారిటీ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి 2 చక్రాలు ఎట్లానో ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లానో బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం. ప్రభుత్వ యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది అన్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. హలో బిగర్ అధ్యక్ష, మినిస్టర్ గారు చెప్తూ ఎప్పుడు కూడా వీళ్ళు అంటే పిఆర్సీ గురించి ఈ సభ్యులు మాట్లాడింది లేదు అన్నారు అధ్యక్ష. గతంలో కూడా గత గవర్నమెంట్ లో కూడా యాజ్ ఎ టీచర్స్ ఎమ్మెల్సీగా మేము ప్రభుత్వ ఉద్యోగాల గురించి మా టీచర్స్ గురించి ప్రతిసారి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష ఇక్కడ ఒకటే అధ్యక్ష, ఇప్పుడు రివర్స్ పిఆర్సీ ఇచ్చారంటున్నారు అధ్యక్ష. దాదాపుగా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కరోనా సరిపోయింది అధ్యక్ష. కోవిడ్ తో దేశమంతా విలవిలా ఉన్న పరిస్థితులలో అధ్యక్ష సార్ ఒక బెటర్ మీ నుంచి ఇంకా బెటర్ ప్రశ్నలు వస్తాయని చెప్తున్నా. కరోనా వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అదనంగా డబ్బులు వచ్చాయా, డబ్బులు ఏమన్నా తక్కువ వచ్చాయా అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకుని మీరే చెప్పాలనుకున్నా చెప్పండి. డబ్బులు వచ్చినా కూడా అది ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేరింగ్ ఎక్కువ ఉంది సార్ ప్రజల మీద. సో దాని వల్ల ఖర్చు కూడా ఎక్కువ జరగడం వల్ల ఒక కేంద్రం మీద డిపెండ్ కాకోకుండా మన రాష్ట్రం నుంచి వచ్చిన బడ్జెట్ లో కూడా తీసుకొని ఖర్చు పెట్టడం జరిగింది సార్. అయితే ఈ రోజు మేము కోరేది ఏంటంటే సార్, ప్రభుత్వాలు ఏమని కాదు సార్, మేము ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నాము.
మేము మాట్లాడడం తప్ప సార్? నేను మాట్లాడుతున్నాను యాజ్ టీచర్స్ ఎమ్మెల్సీగా మాకు రావాల్సిన బకాయిల గురించి మేము మాట్లాడుతున్నాను. నేను గతంలో ఫైట్ చేశాను, కావాలంటే రికార్డులు ఉంటాయి, చెక్ చేసుకోండి. అయితే ఈరోజు ఫిట్మెంట్ కూడా సార్ కరోనా కానీ లేకుంటే మేము ఐఆర్ కన్నా 27% కన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దయచేసి అతి తొందరలో పిఆర్సీ కమిటీ వేయాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, సపరేటింగ్ సీనియర్ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మంత్రిగా కొత్త అయినప్పటికీ కూడా ఆయన సుదీర్ఘకాలం అనుకున్న వ్యక్తి అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలు ఎందుకు వేశారు ఓటు, ఎందుకు గెలిపించారు, ఇటు ఎందుకు పెట్టారు, అటు ఎందుకు పెట్టారు అనేది త్వరలో తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు, కొన్ని అలవాటు, కొన్ని వారికున్న అత్యుత్సాహంగా ఇచ్చిన వారు చూపెట్టిన ప్రలోభాలతో లొంగి చేయొచ్చు అధ్యక్ష. సరే, వాటర్ ఉంటుంది, ప్రభుత్వాలు మారాయి, అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాం, ఇటు ఉన్న వాళ్ళు అటు నో ఇష్యూ, నో ఇష్యూ. అదే అదే ఏదో జరుగుతుందో 2 రోజులు పోతే తెలుస్తుంది, అది నో ఇష్యూ. ఇప్పుడు డిస్కస్ కానీ గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడారు. అందుకే ఒక్క విషయాన్ని తన ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీ వచ్చి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా, ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్పండి అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి, ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదా ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలు పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారో, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారో, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంత ఇవ్వాలో అన్ని కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరంటే, ఎందుకంటే మీరు గవర్నమెంట్ లో మీద రికార్డు కూడా ఉంటాం. మీరేం చెప్పినా మీద రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం చెప్తారు. మీరే చెప్తున్నారు కదా, ఆ సభలో బయట 3,70,000 కోట్లే అప్పు ఉంది, 10 లక్షలు 14 లక్షలు కాదని మీరే రికార్డు పరంగా ఇచ్చారు కదా. సరే, దాని గురించి పోవడం ఇది ఎందుకంటే చర్చ కాదు, ఇది క్వశ్చన్ కాబట్టి, ప్రశ్న ఆన్సరే కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను, ఏమైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వదలుచుకున్నారా? ఆ సప్లై అడిగినట్లు ఏదైనా పిఆర్సీని వచ్చి త్వరగా పరిశీలిస్తామనేది అది కామన్ వర్డ్ అధ్యక్ష. కాకుండా ఏదైనా కట్ ఆఫ్ డేట్ ఏదైనా చెప్పగలరా? మీ ద్వారా మంత్రి గారిని సభ్యులు అడిగిన ప్రశ్న చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచనగా తమ ద్వారా మంత్రి గారిని కోరుతాను. చైర్మన్ సార్, పాలిటిక్స్ మేము మాట్లాడలేదు అధ్యక్ష. పాలిటిక్స్ మొదలు పెట్టింది అక్కడి నుంచే అధ్యక్ష. ప్రభుత్వాల మార్పు గురించి, ఓట్ల గురించి మొదలు పెట్టింది వాళ్ళ అధ్యక్ష. మొదలు పెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ డెమోక్రసీలో, ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి, తీర్పుకి వారు ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లు వేశారు అని, ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్. ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అట్లనే చూడండి. ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అక్కడే అదే సింగిల్ డిజిట్ తోటే ఉండేటువంటి ప్రయత్నం మీరు చేద్దరు. మిమ్మల్ని కనువిప్పు కలిగించేటువంటి ప్రయత్నం కూడా మేము చేయం. కాకపోతే ప్రజలకి ఈ వేదిక ద్వారా చెప్పాలి, మీకు ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనే దానికోసమే వివరించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. కల్పలత గారు మాట్లాడుతూ మాకేదో కరోనా వచ్చిందని, కరోనా వల్ల దేశానికి ఇబ్బందులు వచ్చినాయో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ చేయాలో అంత కేంద్ర ప్రభుత్వం చేసింది, మించి చేసింది అధ్యక్ష.
ఎంత స్థాయిలో చేసిందంటే అధ్యక్ష, ఈ 2 సంవత్సరాలకి 15th ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు 3 ఏళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది. ఈ 2 సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు 3 ఏళ్లలో 10,000 చొప్పున 3 ఏళ్లలో వాడేశారు అధ్యక్ష. మీకు తక్కువ ఎక్కడ రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు. ప్లస్ 2014-19 మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ 10,000 కోట్లని కూడా మీరు వాడేశారు. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా, ప్రేమ ఉండక ఇవ్వలేదా? డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదు అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 2 ఏళ్లు మాకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు. ఈ 2 సంవత్సరాలకు రావాల్సింది ముందు 3 ఏళ్లలో వాడారు. అంతకు ముందు సంవత్సరంలో మేము పోరాటం చేసినటువంటిది వాడారు. 40,000 కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఇవాళ ఆ 20,000 కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం. అయినా మేము నడుపుతా ఉన్నాం. ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. కోవిడ్ అని ప్రజల్ని భ్రమ పెట్టేది. రెండోది 3,70,000 కోట్లను ఆ సభలో ఇచ్చారు. నిన్న ఈ సభలోనే ఇచ్చాను నేను. మొన్న 9,74,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అనేటువంటిది పేపర్ తీసుకోండి. నిన్న కాక మొన్న ఈ సభలోనే ఇచ్చాను నేను. దయచేసి అప్పుడప్పుడు మీరు ఆ పత్రికను చదవండి. మీరు వద్దన్ను, అప్పుడప్పుడు ప్రభుత్వ కథనాలు వాస్తవాలు కూడా చదవండి. ఆ పత్రికనే చదివి అదే నిజమనేటువంటి భ్రమల్లోకి మీరు పోయి అది నిజమని మమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీరు నవ్వుల పాలవుతారు. మీరు రోజు చదువుకోండి, గంటలు చదవండి, దాన్నే చూడండి. కానీ అప్పుడప్పుడైనా వాస్తవాలకు దగ్గరగా ప్రజల మధ్య ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాం అధ్యక్ష. పిఆర్సీ అధ్యక్ష కమిషన్ డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. ఫిట్మెంట్ అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా. డెఫినెట్లీ ఇది ఇట్స్ ఎ మేజర్ పాలసీ డెసిషన్. ఎంటైర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్. దీన్ని ప్రభుత్వం, గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది అని చెప్పాను నేను. ఏదో ఆషామాషిగా చెప్పినటువంటి మాటలు కావాలి. దీంట్లో ముఖ్యమంత్రి గారి జోక్యం అవసరం అవుతుంది. చాలా పెద్ద నిర్ణయం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసేది. వారేదో అడిగారు కదా నేను ఇక్కడి నుంచి చెప్పేపోయేటువంటిది కాదు. డెఫినెట్లీ దీని మీద ప్రభుత్వం చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. అప్రాపరేట్ టైంలో దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి సభ్యులకు తెలియజేస్తున్నారు. మంత్రి గారిని సభ్యులు సూటిగా ప్రశ్నించారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల తరఫున ఇప్పటికే సంవత్సరం 8 నెలలు అయింది. గత చేసిన పిఆర్సీని వచ్చి క్యాన్సిల్ చేసి కొత్త పిఆర్సీని వేస్తారని వాళ్ళు రిజైన్ చేశారు. క్యాన్సిల్ చేశారో వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు రిజైన్ చేశారు. చేసిన తర్వాత కొత్త పిఆర్సీని వేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన చేసిమెత్తైన వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే, లేదు వాళ్ళ తాలూకు శ్రేయస్సు మీద బాధ్యత ఉంటే అది చేయలేదు అధ్యక్ష. ఇందాక అధ్యక్ష, ఎస్ మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఆలస్యం పెడితే ప్రతి సంవత్సరంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్ నేను స్టిగానే ఉన్నాను. అదే రికార్డ్. మీ మోసపూరితమైన ప్రలోభాలకి, మీ మోసపూరితమైన మాటలకి ప్రజలు వచ్చి మీకు వేశారని రికార్డ్. దాంట్లో మాకు ఏ విధమైన బాధ్యత, ఏ విధమైన లేదు మీ మోసం ఉన్నది. కానీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పట్లేదు అధ్యక్ష. అంతమంది బయట దీని గురించి టీవీలో చూస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం ఇస్తుంది, ఎప్పుడు ఇస్తారు పిఆర్సీని, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు డేట్ చెప్తారు అని చెప్తే పాసింగ్ రిమార్క్ చేస్తారు అధ్యక్ష. సో కాబట్టి ఈ ప్రశ్నకు నిరసనగా, ప్రభుత్వం నిర్లక్ష్య వయసుకి నిరసనగా ఉద్యోగుల తాలూకా ఆవేదనకి మరి మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ఆవేదన కోసం మేము వచ్చి ఇక్కడ వాకౌట్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్య ఎవరైనా వాళ్ళకి ఖాతా లేదు, ఉద్యోగులైనా ఖాతా లేదు, సభ్యులైనా ఖాతా లేదు, ప్రజలకి ఖాతా లేదు. వాళ్ళు చేస్తున్నదానికి నిరసన మేము తెలియజేస్తూ వచ్చేదా, మా ప్రొడక్షన్ కూడా తెలియజేస్తూ వచ్చా మేము ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తామని చెప్పి